యాడ్ లో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయి. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉంది. గోనె సంచులు, లేబర్ రవాణా ఛార్జీలు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. పత్తి సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగినంత మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, నా సోదరులు, మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు ముఖీ సూర్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్జేడీ గారు, ఎందుకంటే 10 జిల్లాలకి ఆయన ప్రతినిధిగా ఉంటారు. ఆర్జేడీ గారు ఇక్కడికి విచ్చేశారు. ఆర్జేడీ సుధాకర్ గారికి అలాగే చాలా సంతోషం. నిజంగానే నేను పత్తి కొనుగోలు కేంద్రం అయిపోయిందనే అనుకున్నాను, నిజంగా ప్రామిస్ గా. ఎందుకంటే నిన్న నేను కరెక్ట్ గా పాడేరు, అంటే మనకు ఒరిస్సా ముఖ్యమంత్రి గారు వచ్చారు, పాడేరులో ప్రోగ్రామ్ అయ్యింది. నేను కొండ దిగేటప్పటికి కరెక్ట్ గా 6:45 అయ్యింది. అక్కడ అంటే అరకు కొండ దిగుతున్నాను. అప్పుడు ముఖీ సూర్యనారాయణ గారు ఫోన్ కలిసింది. అంతవరకు ఒక మెసేజ్ పెట్టారు. వెంటనే ఫోన్ చేస్తే, అమ్మా రేపు పత్తి కొనుగోలు కేంద్రం పెట్టుకుందాం. అదేంటిది అవ్వలేదా? లేదు అన్నారు. సరే ఇంకా రేపే వెంటనే మొదలు పెడదాం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయినా పార్వతీ పరమేశ్వరులు మన కోసమే కదా, భగవంతుడు ఎప్పుడు మన కోసమే. కాబట్టి అక్కడ ఒక అరగంట లేట్ వెళ్ళినా పర్వాలేదు, ముందైతే రైతుల కోసం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజే మనం మొదలు పెట్టాలి అని ఈరోజు మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం మీ అందరికి కూడా తెలుసు, మొన్ననే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో కొంత పత్తికి ఇబ్బంది పడ్డారు. కాబట్టి అధికారులందరికీ నేను మళ్లీ చెప్తున్నాను, ఎవరిదైనా కాస్త ఇబ్బంది ఉన్నా దయచేసి మళ్లీ వాళ్ళని తిప్పడం చేయొద్దు. ఎవరైనా పత్తి ఇక్కడ తీసుకొస్తే మీకు మాయిశ్చరైజర్ % ఏమైనా తేడా వస్తే ఇక్కడ ఆరబెట్టుకోమని చెప్పండి. లేదు అనుకుంటే ఆ మాయిశ్చరైజర్ కి మనం ఎంత ఇవ్వగలుగుతాము, ఏమి ఇవ్వగలుగుతామో అది చూడండి. రైతులు మాత్రం ఇబ్బంది పెట్టడం గాని, రైతుల్ని మళ్లీ 4 సార్లు తిప్పడం చేస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చిన వాళ్ళకి మనం ఎలాగ 8,110 రూపాయలు ఎలాగిద్దాం అనుకుంటున్నామో, ఒక చిన్న తేడా వస్తే ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా గాని వాళ్ళని మళ్లీ తిప్పకుండా రైతుల్ని ఆనందంగా ఇంటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి నేను క్లియర్ గా అందరికీ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రోజు మన వర్షాలనేది మనకెవరికీ తెలియదు. అనుకోకుండా జరిగిన వాటిల్నే అకాల వర్షాలు. అందుకనే వచ్చినప్పుడు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎలాగైనా పత్తిని కాపాడుకుందాం అనుకున్నారు, ఎలాగైనా వరి కాపాడుకుందాం, మొక్కజొన్న కాపాడుకుందాం, అన్ని పంటలు కాపాడుకుందాం అనుకున్నారు. కానీ అంత తుఫాన్లో ఎవరికి వీలు కాలేదు, సాధ్యం కాలేదు. ఎందుకంటే అందుకోసమనే మనం ఈ రోజు పెద్ద మనసుతో అక్కడ ఉన్నటువంటి ఏవోలు గాని, ఏవో కింద ఉన్నటువంటి స్టాఫ్ గాని అందరూ కూడా పెద్ద మనసుతో రైతుని ఇబ్బంది పెట్టకూడదు అని పూర్తి స్థాయిలో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కూడా ఇదే, మనకి రైతే రాజు, రాష్ట్రంలో రైతు ఉంటేనే మనం బాగుంటాం, అన్నదాత క్షేమమే మనకు ముఖ్యం అని చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే నా సోదరులు నలుగురు మాట్లాడారు, 4 విషయాలు చెప్పారు. ముఖీ సూర్యనారాయణ గారు కూడా కొన్ని విషయాలు వాటికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ 5 మాట్లాడేటప్పుడు విషయం ఏంటంటే ఒక్కొక్క వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. మిల్లర్ల దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. అది మనం ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పరిశీలన చేసి ఏ మిల్లర్ దగ్గర కూడా ఇబ్బంది పడకుండా, దళారుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ధాన్యం ఇక్కడ మనం 2,300 రూపాయలు ఇస్తున్నాం, బయట ఎందుకు 1,500కి 1,600కి అమ్మాలి?
అమ్మడం వల్ల రైతు ఆరుగాలం పండించి భార్య పిల్లలు ఇంట్లో అమ్మా నాన్న ఉంటే అందరు కలిపి ఉదయం నుంచి రాత్రి దాకా పొలంలో ఎండిపోయి తడిసిపోయి ఉండి రైతు ఈ రోజు ఎందుకు తక్కువ కమ్ముకోవాలి? గత ప్రభుత్వంలో అంటే మనందరం కూడా 500 మంది రోడ్డు మీద ధర్నా చేశాం. దేనికి చేశాం? ధాన్యం కొనాలంటే కొనలేదు. కొన్న తర్వాత 6 నెలలు డబ్బులు వేయలేదు. 6 నెలలు చూసిన తర్వాత మనం ధర్నా చేస్తే మన మీద కేసులు పెట్టి ఆ తర్వాత 6 నెలల తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒప్పుకొని ఆ తర్వాత ఏదో డబ్బులు పైసా పరకో ఇచ్చారు. ఈ రోజు అలా ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు పడాలి అన్నారు. అలాగే 2 గంటల్లో కూడా డబ్బులు పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు పత్తి మన క్వింటాల్ ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని 8,110 రూపాయలు ఇస్తున్నామో అది కూడా 48 గంటల్లో డబ్బులు పడతాయి అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా బయట 5,000కు 6,000కు అలాగే అమ్మేసుకోవడం వల్ల రైతులకు ఎంత నష్టం. ఎందుకు ఒక్క నిమిషం ఇలా వచ్చి, ఎందుకంటే ఇందాక మన సోదరులు చెప్పింది, వాళ్ళిద్దరూ చెప్పిన 2 కరెక్టే. ఇక్కడికి వస్తే విషయాలు తెలుస్తాయన్నది ఒకటే. పర్వాలేదు ఫోన్లోనే అన్ని చూసుకుని నేర్చుకుంటాం ఒకటి, 2 కరెక్టే. కానీ ఫోన్లో చూసి ఏమి నేర్చుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 8,110 రూపాయలు పత్తికి ఇస్తున్నామన్నప్పుడు మీరు బయట ఎలాగ అమ్మేస్తారు? ధాన్యానికి 2,310 రూపాయలు ఇస్తామన్నప్పుడు మీరు బయట ఎలాగ అమ్మేస్తారు? ఇక లాస్ట్ టైం మొక్కజొన్న అయితే 30% కొని 70% నీటిలో పారేసుకుంటారో బయట పారేసుకుంటారో నాకు సంబంధం లేదు, వదిలేశారు. ఇప్పుడు అలా కాదు. మనం ఏ పంట అయినా పూర్తి స్థాయిలో కొని రైతులకి అండగా దండగా నిలబడి రైతు కళ్ళల్లో సంతోషం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. అదే మన లక్ష్యం. కాబట్టి అలా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా మనం జాగ్రత్తగా రైతులకి ఎక్కడెక్కడైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఈవినింగ్ పూట అందరూ అచ్చబండ దగ్గర కూర్చుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మనం చెప్పాలి, ఇగో ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి. ఎలాగైతే మీరందరూ కూడా ఎరువులు కొంచెం ఇబ్బంది అవగానే అందరికీ వెళ్లి చెప్పారు. ఎలా చెప్పారు? ఎరువులు ఎక్కువ వాడకండి, తక్కువ వాడితే మంచిదని ఎలా చెప్తున్నారో ఇది కూడా మీరు అలా చెప్పండి వెళ్ళి. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పారు, కరెక్టే. ఎందుకంటే ఒక టాబ్లెట్ మనం రోజు వేసుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి అనాసినో నవాల్జినో ఏదో ఒక టాబ్లెట్ రోజు వేసుకుంటే 1 నెల రోజుల తర్వాత టాబ్లెట్ ఇంక పనిచేయదు. తలనొప్పిన ఒక టాబ్లెట్ రోజు వేసుకుని 4 రోజుల తర్వాత 31వ రోజు ఆ టాబ్లెట్ వేసినా తలనొప్పి పెడుతూనే ఉంటుంది. ఎందువల్ల? బాడీకి అలవాటు పడిపోయింది. భూమి కూడా అంతే, భూతల్లి కూడా అంతే. మనం 5 బస్తాలు 6 బస్తాలు 7 బస్తాలు వేస్తే అది అలవాటు పడిపోయింది, భూసారం పోయింది. అంటే మనలో ఎలాగైతే ఇమ్యూనిటీ పవర్ పోతుందో, మనకి ఇమ్యూనిటీ పవర్ పోయిన తర్వాత మన దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నామో భూమికి కూడా అంతే. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు 1 ఎకరాకి 1 బస్తా చాలు అని. అలా చేస్తున్నామా మనం? 4, 5, 6 పక్కోడు 6 వేస్తే మనం 7 వేయాలి, పక్కోడు 7 వేస్తే మనం 8 వేయాలి. దానికి పోటీయే. అలా దానివల్ల ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అని అంటే, మనకి ఈసారి వచ్చేటప్పుడు దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక గోకులాలకు అందరికీ అభివృద్ధి చేసుకోండి అని సపోర్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం. గోకులాలకి మేము డబ్బులు ఇస్తున్నాం, గోకులాలు కట్టుకోండి అంటున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. ఎస్టీ ఏరియాలో ఫ్రీగా ఇస్తున్నాం, బీసీ ఏరియాలో కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాం. అట్లాంటప్పుడు దయచేసి గోకులాలు ఆవు మాత అంటే గోమాతని మనం డెవలప్ చేసుకోవచ్చు. చేసుకొని ఇంత పూర్వం మన తాతలు తండ్రులు ఎప్పుడైనా గతమే గాని మన ఎరువులు వాడారా? ఎరువు అంటే వాళ్ళు ఎంత తెచ్చేవాళ్ళు? మూట అనేవాళ్ళు. నిజంగా మూట అంటే మూటే, బస్తా కాదు, ఒక మూట తెచ్చుకొని వాడిన పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏంటి, మనకు అందుబాటులో ఉందని అందులోకి కడుపులో చల్ల కదలకుండా కొంతమంది తీసుకురావడం, పోసేయటమే. అలా చేయటం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎరువులు కావాలంటే ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకో రాష్ట్రంలో కొంటాం, ఇంకో రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో. కానీ రేపు క్యాన్సర్ వస్తే ఏ రాష్ట్రానికి పరిగెడతాం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కువ ఎరువులు వాడేటువంటి రాష్ట్రాలకు క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈరోజు అన్నదాత ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ్ అని 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఫస్ట్ విడతగా ఆల్రెడీ మనం ఆగస్టులో తీసుకున్నాం.